విద్యా సంస్థ గీతం కాలేజీకి 54.97 ఎకరాల ప్రభుత్వ భూమి బదిలింపుపై అయితే తీవ్ర వివాదం చెలరేగుతుంది. ఈ భూ బదిలింపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వామపక్షాలు, పౌర సంఘాలు, ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బంధువులకు లబ్ధి చేకూర్చేలా వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వామపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న భరత్, ఆయన మామ సినీ నటుడు బాలకృష్ణ, మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ అండతోనే ఈ భూ బదిలింపు అయితే జరుగుతోందని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయంపై అయితే మరింత సమాచారాన్ని మా విశాఖ క్రైమ్ రిపోర్టర్ బాలకృష్ణ అందిస్తారు. విశాఖపట్నంలో గీతం కాలేజీకి భూ బదలాయింపు ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే కూడా దానిపైన అనేక విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పిలువబడుతున్న విశాఖలోని ఈ విధంగా ఎకరాల కోట్లు విలువ చేసే భూముల్ని భూ బదలాయింపు పేరుతో దారాదత్తం చేస్తామంటే ఊరుకునే భూమి లేదంటూ కూడా ఇటు వామపక్ష నేతలు మండిపడుతున్నారు. అయితే రేపు జీవీఎంసీ జరిగే కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్షాలు ఏ విధంగా అడ్డుకోబోతున్నాయి అనేది కార్పొరేటర్, జీవీఎంసీకి సంబంధించి కార్పొరేటర్ గంగారాం గారు, అదేవిధంగా నేతలు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే ఈ కౌన్సిల్ సమావేశంలో పెట్టండి, అసలు జీవీఎంసీకి సంబంధించిన సైట్ కాదు, అది ప్రభుత్వ ల్యాండ్. కానీ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో పెట్టడంలో అర్థం ఏంటి? దాన్ని ఏ విధంగా అడ్డుకుంటారు? జీవీఎంసీ పరిధిలో ఉండేటటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా జీవీఎంసీ తెలియకుండా ఏ ఒక్కరికి కూడా బదలాయింపు చేయకూడదు. ఈ చట్టం, ఈ చట్ట ప్రకారం వాళ్ళు ఇక్కడ ఆమోదం తీసుకోవాలి. ఇది సమస్య అనేటువంటిది చాలా కాలం నుంచి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు కౌన్సిల్ ఇంకొక 2 నెలల్లో పూర్తి కాబోస్తుంది. ఇప్పుడు అదరాబదరగా వాళ్ళకు మంది బలం ఉన్నారు కాబట్టి, మేయర్ గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాబట్టి అక్రమంగా ఈ యొక్క ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆమోదం పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. మేము సిపిఎం పార్టీగా ఇప్పుడే గౌరవ మేయర్ గారిని కలిశాం. ఇది అన్యాయము, దుర్మార్గము. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కౌన్సిల్లో దాన్ని ఆమోదింపు చేసుకుని బదలాయింపు చేయడానికి మాకు అభ్యంతరం లేదనేటువంటి తీర్మానం చేపించి రాష్ట్రం ముందు పంపటం అనేటువంటిది చట్ట వ్యతిరేకమైనది, నేరపూరితమైనది అనేటువంటిది కూడా మేయర్ గారికి చెప్పడం జరిగింది. మీరు ఆమోదానికి ఇటువంటి చర్యలు చేపడితే గత వైసీపీ ప్రభుత్వం ఎలా బయటికి పంపించారో ప్రభుత్వం నుంచి మీ ప్రభుత్వాన్ని కూడా శంకరగిరి మాన్యాలు పంపిస్తారని కూడా కరాఖండిగా వారికి తెలియజేయటం జరిగింది. గీతం యూనివర్సిటీ అనేటువంటిది పూర్తిగా అవినీతి పుట్ట. 150 ఎకరాలు భూమి అనేది పూర్తిగా కబ్జా చేశారండి. హైకోర్టు తేలదు, హైకోర్టులో ఉంటే మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. అందువల్ల మన గవర్నమెంటే కాబట్టి దీన్ని రెగ్యులరైజ్ చేసేద్దాము, వెంటనే కౌన్సిల్ పంపిద్దామని ఆగమేఘాల మీద ఒక కుట్రతోటి, ఒక ప్లాన్ తోటి జీవీఎంసీ కౌన్సిల్కి పంపించారు. ఈ తప్పు కాదని చెప్పమనండి భరత్ గారిని. సార్, ఒక్క విషయమే ఇక్కడ చూడవలసి ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ భూమి అని కట్టబెట్టినట్టయితే, అసలు కట్టబెట్టకూడదు, కట్టబెట్టినట్టయితే దానికి ఏదైతే మార్కెట్ వాల్యూ ప్రకారం, దాని రేటు ప్రకారం వేరే భూమిని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటిది ఏమైనా జరుగుతుందా? అటువంటి భూమి ఎక్కడైనా చూపించారా? లేదంటే రేట్ ఏమైనా డబ్బులు ఇస్తామని చెప్పారా? అటువంటిది ఇప్పటి వరకు చర్చ చేయలేదు. దాని విలువ ఇప్పుడు 5,000 కోట్లు అంటున్నారు పబ్లిక్ మార్కెట్లో. ఈ 5,000 కోట్ల రూపాయలు భూమికి చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ రేటు ప్రకారం కాదు, ఉచితంగా రేపు కట్టబెట్టబోతారు. లేకపోతే ఒక ఎకరం ₹1 అయితే 54 రూపాయలకి చేస్తారు. ఆ విధంగా పూర్తిగా బదలాయింపు చేస్తారు, అమ్ముకోవచ్చు. 5,000 కోట్ల రూపాయల భూమిని ఇప్పుడు ఎకరాన్ని చొప్పున తీసుకున్నారనుకోండి, రేపు 5,000 కోట్ల రూపాయలకి అమ్మేసుకోవచ్చు. బదలాయింపు అంటే అది నా సొంత ఆస్తిగా మారుతున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సొంత ఆస్తిగా మార్చుకోవటం అనమాట. ఇదే చంద్రబాబు నాయుడు రాజ్యంలో అభివృద్ధి అని చెప్తున్నారు. రుషికొండ పోయింది, ఇప్పుడు ఆ రుషికొండను కూడా పెద్ద కార్పొరేట్ వాళ్ళకి, తెలుగుదేశంతో లింక్ ఉండేటటువంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ పేరు మీద ఇవ్వబోతున్నారు. కుమార్ గారు, మీరు చెప్పండి, ప్రధానంగా రేపు ఈ అంశాన్ని ఒకవేళ కౌన్సిల్లో చేర్చినా లేదా భూ బదలాయింపు జరిగినా దీన్ని వామపక్షాలు ఏ విధంగా అడ్డుకోబోతున్నాయి? అంటే ఏమైనా మీరు ఉద్యమం ఏమైనా చేపడతారా? నిరసన కార్యక్రమం, ఉద్యమం చేపడతారా? లేదా పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం ఏమైనా చేపడతారా? ఖచ్చితంగా గీతం యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే భూ దోపిడీ చేసి అంటగడుతుందో భూములన్నింటినీ, వాటి మీద కౌన్సిల్లో అడ్డుకునే కార్యక్రమం చేస్తాం. కౌన్సిల్ బయట కూడా
మా శక్తిని ఎంతో ఉపయోగించి ఇటువంటి భూ బదలాయింపులు చేయడం తప్పు అని చెప్తాం. అయినా సరే ప్రభుత్వం మొండిగా తనకి మంది మాల్బరం ఉన్నారని చెప్పేసి మా ప్రభుత్వం ఉందని చెప్పి ఏకపక్షంగా వెళ్ళిపోతే దీన్నో ప్రజా ఉద్యమం కింద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన కుటుంబ సభ్యులకి ఏ రకంగా ఆస్తులు పంపిణీ చేస్తున్నాడని మొత్తం ఇంటింటికి కూడా మేము పాదయాత్రలా పెట్టి మా విషయాలు చెప్తాం. కానీ గీతంలో జరిగింది ఏంటి అంటే మనం చూసుకుంటే ఆయన భరత్ గారు చాలా క్లియర్ గా ఒప్పుకుంటున్నాడు 2005 నుంచి ఈ స్థలం అంతా నా కబ్జాలో ఉంది అని. నేను కబ్జా చేశాను కాబట్టి నా రెగ్యులర్ చేయండి అంటున్నాడు. అంటే ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాడి మీద కేసు పెట్టాలి. ఆ కేసులు పెట్టకుండా ఈ రోజు నాకు రెగ్యులర్ చేయండి అంటే వాడిని అడగడం ఈయన పెట్టడం రెండూ కలిపి ఇద్దరు కలిపి దోచుకోవడం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి అర్థమవుతుంది. ఎక్కడన్నా పేదవాళ్ళు 40 గజాల్లో చిన్న గుడిసె వేసుకుంటే వాడి మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టి జైల్లో పెట్టి అరెస్టులు చేసి కేసులు పెట్టి చాలా నిర్బంధిస్తున్నారు. రోడ్డు మీద స్ట్రీట్ వెండర్స్ ని తీసేస్తున్నారు. బండి పెట్టుకుని సాయంత్రాన్ని తీసేస్తూ ఉంటే ఒక పక్కనేమో మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాలూకు ఆలోచన కార్పొరేట్ కంపెనీలకు భూములు ఏ రకంగా కట్టబెడతారని. లోకేష్ బాబు గారు మన కోర్టు దగ్గర ఒక విలేకరు అడిగితే రూపాయికి ఏంటి ఇస్తాను తప్పేంటి అంటున్నాడు. ఇప్పుడు కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటాం తప్పేంటి అని భరత్ గారు అంటున్నారు. అంటే వీళ్ళ కుటుంబం అంతా కూడా ప్రభుత్వం తాలూకా భూములు కబ్జా చేస్తున్నారు. అది ఇక్కడ మొత్తం ఏదైతే భూ బదలాయింపు గీతం యూనివర్సిటీకి భూ బదలాయింపు జరుగుతుందో ఇది పూర్తిగా కూడా మొత్తం రాజకీయ నేపథ్యంలోనే కూడా కొనసాగుతుంది. ఇటు బాలకృష్ణ అల్లుడు భరత్ కాబట్టి ఇప్పుడు లోకేష్కి తోడల్లుడు కాబట్టి చంద్రబాబు నాయుడే దీని వెనకాతలో ఉన్నారు, చక్రం తిప్పుతున్నారు. ఎందుకంటే గతంలో ఎంవీఎస్ మూర్తి గారు పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినప్పుడు కూడా కేబినెట్ లో పెట్టినా సరే దాన్ని తిరస్కరించారు. మరలా ఇప్పుడు ఇటు అల్లుడయ్యాడు, బాలకృష్ణకు అల్లుడయ్యాడు కాబట్టి భరత్ అల్లుడయ్యాడు కాబట్టి ఇప్పుడు గీతం సంస్థ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకి 54 ఎకరాలు కూడా రూపాయి కట్టించుకోకుండా దారాదత్తం చేస్తున్నారు. అయితే ఇది చట్ట విరుద్ధము, చట్ట ప్రకారం చెల్లదు. అయినా కోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క భూమిని ఏ విధంగా దీన్ని బదలాయింపుకి జీవీఎంసీ కౌన్సిల్లో పెడతారు అంటూ కూడా ఇటు మొత్తం సిపిఎం పార్టీ వ్యతిరేకించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో బాలకృష్ణ, బీఆర్కే న్యూస్, వైజాగ్.